మిత్రులారా, మీకందరికీ వందనములు. ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు అనేక సార్లు మనం ఎటు వెళ్ళాలో తెలియక, ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించలేక అయోమయములో పడిపోతూ ఉంటాం. మన సమస్యలకు పరిష్కారము ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతుంటాం. సరిగ్గా ఇలాంటి సమయంలోనే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నారు. ఆ వాక్యము అక్షరాల ఇలా ఉంది: నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ప్రియమైన వారలారా, యేసు ప్రభువు కేవలము ఒక దారిని చూపిస్తాను అనలేదు. ఇక్కడ నేనే మార్గమును అని సెలవిచ్చారు. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉపమానము గమనించండి. ఒక పర్యాటకుడు ఒక దట్టమైన అడవిలో దారి తప్పిపోయాడు. అక్కడ ఎటు చూసినా కారు చీకటి, క్రూర మృగాల భయము. అప్పుడు అతనికి ఒక వేటగాడు కనిపించి, అయ్యా, నాకు దారి చూపించు అని అడిగాడు. ఆ వేటగాడు దారిని వివరించడానికి బదులుగా, నాతో రా, నేనే నీకు దారిని చూపిస్తానని చెప్పి తన వెనుక నడిపించుకొని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాడు. ప్రియులారా, మన జీవిత అడవిలో కూడా మనం దారి తప్పిపోయినప్పుడు యేసు ప్రభు మన చేయి పట్టుకొని నడిపించే సజీవ మార్గమై ఉన్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు మరణించినప్పుడు ఆయన సహోదరి అయిన మార్త ఎంతో దుఃఖంలో ఉంది. అప్పుడు యేసు ఆమెతో ఒక అద్భుతమైన మాట అన్నారు: పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. లోకం అంటుంది మరణంతో అంతా అయిపోయింది అని అనుకుంటుంది. కానీ యేసు ప్రభు మరణాన్ని జయించిన సజీవమై ఉన్నారు. చనిపోయిన లాజరును బతికించడం ద్వారా ఆయన తన మాటను నిరూపించుకున్నారు. మిత్రమా, ఈరోజు నీవు కూడా ఏ విషయంలోనైనా దిక్కుతోచని స్థితిలో ఉన్నావా? ఏది సత్యమో తెలియక గందరగోళంలో ఉన్నావా? అయితే యోహాను 8:32లోని ఈ వాగ్దానాన్ని గమనించు: మీరు సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. లోకపు అబద్ధాలు నిన్ను బంధించవచ్చు, కానీ యేసు అనే సత్యం నిన్ను విడుదల చేస్తుంది. ఆయన నీ జీవితంలోనికి వస్తే నీకు శాశ్వతమైన జీవాన్ని, సమాధానాన్ని ఇస్తారు. యోహాను 10:10లో ఆయన ఇలా సెలవిస్తున్నారు: దొంగతనమునకును హత్యకును నాశనమునకును వచ్చును, గాని గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. అవును మిత్రమా, నీవు ఈ భూమి మీద కేవలము బతకడము కాదు, ఆత్మీయంగా సమృద్ధిని పొందాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన మార్గంలో నడిచినప్పుడు నీకు భయం ఉండదు. ఆయన సత్యములో నిలిచినప్పుడు నీకు బానిసత్వం అనేది ఉండదు. ఆయన జీవములో ఉన్నప్పుడు నీకు మరణం అనేది ఉండదు. కాబట్టి మిత్రమా, ఈరోజే నీ హృదయాన్ని ఆ సజీవ మార్గమైన యేసుక్రీస్తుకు అప్పగించు. ఆయన నీ ప్రతి అడుగులో తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించి